Hello everyone. All the best for your upcoming board exams. క్లాస్ 10 సోషల్కి సంబంధించి జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ ఈ టాపిక్ చాలామంది స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ చాప్టర్ వెయిటేజ్ మనకు 5 to 6 మార్క్స్ ఉంటుంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ దాన్ని క్లారిఫై చేసుకోవడానికి ఈ చాప్టర్ని మొత్తం రివైజ్ చేద్దామా? మీరేం చేయాలి? వీడియోని పూర్తిగా చూడాలి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. సరే, ఫస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఒకసారి రీక్యాప్ చేయండి. వాట్ డస్ ఇట్ మీన్ డెమోక్రసీ? పీపుల్స్ రూల్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అమాంగ్ ద పీపుల్? So many are there, no? We speak different languages, we wear different types of costumes, and we follow different types of culture. Chala differences ఉన్నాయి. That creates social diversity. That is the beauty of democracy, no? అయితే చాలా సింపుల్ డిఫరెన్సెస్ అయిన జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ సొసైటీలో డివిజన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాయి, ఇన్ఈక్వాలిటీస్కి ఎంతవరకు రెస్పాన్సిబుల్ అవుతున్నాయి అనేదే ఈ టాపిక్ అన్నమాట. సో ద న్యాచురల్ డిఫరెన్సెస్ లైక్ జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్, హౌ ఆర్ దే క్రియేటింగ్ సోషల్ డివిజన్స్ అండ్ రీజన్ ఫర్ ద ఇన్ఈక్వాలిటీస్, హౌ డెమోక్రసీ డీల్ విత్ దట్ ప్రాబ్లమ్స్ is the story we are going to learn in this topic. Okay, let's start with gender. ఇక్కడ మనకు 4 questions వస్తాయి. Short answers. What is sexual division of labor? What is feminist movement? Long answer. What are the reasons for gender inequalities and what is the role of politics in clearance of these inequalities? Here the topic starts with gender division. Generally, gender is not based on biology, but on social expectations and stereotype. అంటే జెండర్ మధ్యలో ఇన్ఈక్వాలిటీని క్రియేట్ చేసేది సోషల్ ఎక్స్పెక్టేషన్స్. క్లీనింగ్, హౌస్ హోల్డ్ టాస్క్, టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇవంతా ఫీమేల్కి అడాప్ట్ చేయడం. స్టీరియోటైపిక్ నేచర్, జాబ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, ఎర్నింగ్ సోర్సెస్ కంపల్సరీ మెన్కి అడాప్ట్ చేస్తాం. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ని సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ వర్క్ ఇన్సైడ్ ద హోమ్ ఈజ్ ఎయిదర్ డన్ బై ద విమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఆర్గనైజ్డ్ బై దెమ్ త్రూ ద డొమెస్టిక్ హెల్పర్స్. సో ఈ పారాగ్రాఫ్లో మనకు సెక్షువల్ డివిజన్ ఆఫ్ వర్క్కి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ద వర్క్ విచ్ ఈజ్ నాట్ వాల్యూడ్, నాట్ రికగ్నైజ్డ్ కెన్ బి అడాప్టెడ్ టు విమెన్. That results, women's role in public life and politics become minimal. జనాభాలో సగం ఉన్నా సరే ఫీమేల్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువైపోయింది. సో గ్రాడ్యువలీ జెండర్ ఇష్యూ అనేది ఒక పొలిటికల్ ప్రాబ్లంగా రైజ్ అయింది. సో విమెన్ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ యాజిటేషన్స్ ఫర్ దేర్ ఈక్వల్ రైట్స్. ఎగ్జాంపుల్, ఓటింగ్ రైట్స్ టు విమెన్. ఇంకా ఎడ్యుకేషనల్, కెరీర్ ఆపర్చునిటీస్లో ఈక్వాలిటీ కోసం మూమెంట్ స్టార్ట్ చేశారు. ఈక్వాలిటీ ఇన్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ యాజ్ వెల్. దీస్ మూమెంట్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఫెమినిస్ట్ మూమెంట్స్. ఇక్కడ ఫెమినిస్ట్ మీనింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. విమెన్ ఆర్ ఏ మెన్ హూ బిలీవ్స్ ఇన్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ బోత్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెమినిస్ట్. సో ఇలా కొన్ని డికేట్స్ పాటు ఫైటింగ్ జరిగితే ప్రజెంట్ సొసైటీ ఏర్పడ్డది. ఈక్వాలిటీ అనేది పెరుగుతూ వచ్చింది. దిస్ కైండ్ ఆఫ్ హై పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద పొలిటికల్ లైఫ్ అండ్ ఎకనామికల్ స్టేటస్ వీ కెన్ సీ ఇన్ ద స్కాండినేవియన్ కంట్రీస్. సో స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ని స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. నెక్స్ట్, వాట్ అబౌట్ అవర్ కంట్రీ? సో have a look at this statement. In our country, women still lag much behind men despite some improvement since independence. Enumerate the reasons అంటాడు. అంటే ఏంటి, జెండర్ ఇన్ఈక్వాలిటీకి రీజన్స్ ఏంటి అని అడిగి 5 మార్క్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీరు 5 సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం అయితే మర్చిపోకూడదు. ద ఫస్ట్ వన్, పేట్రియార్కల్ సొసైటీ అంటే మేల్ డామినెంట్ సొసైటీ అని చెప్పచ్చు. వర్డ్ మీనింగ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేటటువంటి హైరార్కియల్ విజువలైజేషన్. నెక్స్ట్, ద సెకండ్ వన్ ఈజ్ లిటరసీ రేట్. ఈవెన్ టుడే ద విమెన్ literacy rate is just 54%, whereas men's literacy rate
ఈజ్ 76%. సో హై స్కూల్ వరకు ఈ గర్ల్స్ కంటిన్యూ అవ్వడమే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట రూరల్ ఏరియాస్లో. థర్డ్ సైడ్ హెడ్డింగ్ వాల్యూడ్ జాబ్స్ అని చెప్పచ్చు. సో ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్ 1 hour మోర్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా హైలీ పేయింగ్ జాబ్స్ ఆర్ వాల్యుబుల్ పొజిషన్స్ కెన్ బి అటైన్డ్ బై మెన్. ఇంకా వర్కింగ్ అట్మాస్ఫియర్లో ఈక్వాలిటీ రావాల్సింది. నెక్స్ట్ ఫోర్త్ సైడ్ హెడ్డింగ్ ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976. ఇయర్ ఇంపార్టెంట్. ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్వల్ వేజెస్ షుడ్ బి పెయిడ్ టు ఈక్వల్ వర్క్. కానీ ఏ ఫీల్డ్ అయినా చూడండి, ఫ్యాక్టరీస్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, కంపారిటివ్లీ విమెన్ విల్ బి పెయిడ్ లెస్ దెన్ ద మెన్. నెక్స్ట్, parents are preferring boy child than the girl child. That led to sex selective abortions. That led to decline in child sex ratio. So sex ratio definition చూడండి, నెంబర్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ పర్ ఎవ్రీ 1000 బాయ్స్. మన ఇండియాలో సెక్స్ రేషియో 9:19 మాత్రమే ఉంది. సో ఇలా ఒక్కసారి రికాప్చులేట్ చేయండి 5 సైడ్ హెడ్డింగ్స్ని. patriarchal society, literacy rate, valued jobs, equal remuneration act and sex selective abortion. 5 mark question and 5 points. ఇంకా పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి కూడా రాయొచ్చు. మన ఇండియాలో అయితే పొలిటికల్ రిప్రజెంటేషన్ 2019కు కూడా 14.36% మాత్రమే ఉంది. అది కూడా ఏంటి, లోక్సభ ఎలక్షన్స్లో. అదే స్టేట్ పరంగా చూసినట్లయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో లెస్ దాన్ 5% మాత్రమే ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా స్కాండినేవియన్ కంట్రీస్ అని, వాటిని నార్డిక్ కంట్రీస్ అని కూడా అంటాం. ఇండియా అయితే లాటిన్ అమెరికా ఇంకా ఆఫ్రికా వీటికన్నిటికంటే కూడా చాలా బాటమ్ లెవెల్లో ఉంది. సో ఈ గ్రాఫ్ మీనింగ్ అయితే విమెన్ పార్టిసిపేషన్ ఇన్ పబ్లిక్ లైఫ్. నార్డిక్ కంట్రీస్ అంటే మళ్ళీ చెప్తున్నా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఇండియా పొజిషన్ అయితే చాలా బాటమ్ లెవెల్లో ఉంది. ఇది దీనికి మీనింగ్. ఓకే, నెక్స్ట్. సరే, ఈ సిచ్యుయేషన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ద ఓన్లీ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ లీగల్లీ బైండింగ్ టు హ్యావ్ దేర్ ఫెయిర్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఎలక్టెడ్ బాడీస్. దిస్ ఈజ్ అన్ అనదర్ 5 mark క్వశ్చన్. హౌ టు ఓవర్కమ్? సో పాయింట్స్ చూడండి. పంచాయతీరాజ్ సిస్టంలో 1/3 సీట్స్ని రిజర్వ్ చేయడం. దీంతో 10 lakh ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ లోకల్ టైర్ గవర్నమెంట్లో రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు. ఇంకా లోక్సభ ఎలక్షన్స్లో 2023లో బిల్ పాస్ అయింది. అదే నారీ శక్తి వందన్ అధినియం 2023 ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్. ఇది సైడ్ హెడ్డింగ్ కంపల్సరీ పెట్టాలి. 33% ఆఫ్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ has passed. So with these 2 side headings, in detail writing of this, you can say that gender division is an example of social division that needs to be expressed in politics. ఈ పాలిటిక్స్లో ఈ రిజర్వేషన్స్ తీసుకురాకపోతే ఫీమేల్ రిప్రజెంటేషన్ అనేది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉండేది. సో పాలిటిక్స్ రిఫార్మ్స్ని తీసుకొస్తాయి. డెమోక్రసీ అడ్రసెస్ ఎవ్రీ సింగిల్ ప్రాబ్లం. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిలీజియన్. ఇది జెండర్ లాగా యూనివర్సల్ డివిజన్ అయితే కాదు, కానీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యిండే ఒక వెరీ బిగ్ ఐడియాలజీ. ఇంకా మన ఇండియా లాంటి కంట్రీస్లో అయితే హైయెస్ట్ పాపులేషన్ కదా, సో మెనీ రిలీజియన్స్ వీఆర్ ఫాలోయింగ్. వరల్డ్ వైడ్ ఫాలో అయ్యే మేజర్ రిలీజియన్స్ అన్నీ కూడా మన ఇండియాలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం, బుద్ధిజం, జైనిజం ఇలా ఫాలో అవుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే విత్ ఇన్ ద సేమ్ రిలీజియన్ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్ యాజ్ ద పీపుల్ ప్రాక్టీస్ దేర్ ఓన్ వే ఆఫ్. అంతే కదా, హిందూస్మే కానీ మన ఆచారాలు, ట్రెడిషన్స్, ద వే వీ అబ్జర్వ్ ద రిచువల్స్ కెన్ క్రియేట్ సో మెనీ డిఫరెన్సెస్. సో అన్లైక్ జెండర్, రిలీజియన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్. అది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందబ్బా పాలిటిక్స్లో అంటే జనరలైజేషన్ అనమాట. ఒక 3 ఒపీనియన్స్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్, మన నేషనల్ ఫాదర్ గాంధీజీ ఏం చెప్పారో తెలుసుకోవాలి. రిలీజియన్ కెన్ నెవర్ బీ సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ అరీనా. ఎందుకంటే హీ బిలీవ్డ్ దట్ పాలిటిక్స్ మస్ట్ బీ గైడెడ్ బై ద ఎథిక్స్ డ్రాన్ ఫ్రమ్ రిలీజియన్. అంటే ఏ మతానికి ప్రయారిటీ ఇవ్వాలా,
ఈయన చెప్పేది ఏంటంటే ప్రతి రిలీజియన్ కూడా మంచినే కదా చెప్తుంది, మోరల్ వాల్యూస్నే ప్రాపగేట్ చేస్తుంది. రిలీజియన్లో ఉండే మోరల్ వాల్యూస్ అనేటివి పొలిటికల్ సిస్టమ్కి బేస్గా ఉండాలి అనేది గాంధీజీ ఒపీనియన్. ఇంకా హ్యూమన్ రైట్స్, ఈ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఆర్గనైజేషన్స్ అయితే ఏం చెప్తాయంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ కమ్యూనల్ రైట్స్ అండ్ ప్రొటెక్ట్ రిలీజియస్ మైనారిటీస్ అని చెప్తున్నాయి. రిలీజియన్ గొప్ప విషయమే, కానీ ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? మైనారిటీ గ్రూప్స్లో జరుగుతుంది. అంటే వర్నాకులర్ సిస్టమ్ కావచ్చు, ట్రైబల్ గ్రూప్స్ కావచ్చు, ఇట్లా సొసైటీలో లో డెవలపింగ్ సోషియో కల్చరల్ ఎకనామికల్ స్టేటస్లో తక్కువగా డెవలప్ అయ్యే వాళ్ళు ఎక్కువ డిప్రైవింగ్కి గురవుతున్నారు అని హ్యూమన్ రైట్స్ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఇంకా ఫ్యామిలీ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ లా అంటే ఏం లేదు, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. అంటే మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్, ఇట్లాంటివన్నీ కూడా కుటుంబానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. సో ఈ కోర్టు సిస్టమ్, జ్యుడిషియరీ పరంగా కూడా డిఫరెంట్ ఫ్యామిలీ లాస్ అప్లై టు ఫాలోవర్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్. ఈ వర్డ్ మీనింగ్ని నేర్చుకోవాలి. సో విమెన్స్ మూమెంట్, ఉమెన్ ప్రొటెక్టివ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ఫ్యామిలీ లాస్ అన్నీ కూడా రిలీజియన్ని బేస్ చేసుకొని విమెన్కి అగైనెస్ట్గానే ఉన్నాయి. దే ఆర్ డిమాండింగ్ దాట్ గవర్నమెంట్ షుడ్ చేంజ్ దీస్ లాస్ టు క్రియేట్ మోర్ ఈక్వాలిటీ అని డిమాండ్ చేస్తున్నాయి. సో ఆల్ దీస్ ఒపీనియన్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ రిగార్డింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్. సో దీనికి కన్క్లూజనే ideas, ideals, values drawn from different religions and perhaps should play a role in politics. సింపుల్గా చెప్పాలంటే రిలీజియన్ అనేది ఒక బిలీఫ్, దీంట్లో మంచి ఉంది, సూపర్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కేవలం పొలిటికల్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ ఏబుల్ టు రెగ్యులేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ సో దట్ వీ కెన్ ప్రివెంట్ డిస్క్రిమినేషన్ అండ్ ఆపరేషన్. సో రిలీజియన్తో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివే. టు ట్రీట్ ఎవ్రీ రిలీజియన్ యాజ్ ఈక్వల్. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఒకరినొకరు డామినేట్ చేసుకునే యాటిట్యూడ్ ఉంటుంది. దాన్నే కమ్యూనలిజం అంటాం. డెమోక్రసీ ఎగ్జిస్టెన్స్కే చాలా డేంజరస్ అన్నట్టు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే వెన్ రిలీజియన్ ఈజ్ సీన్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ద నేషన్, దెన్ ద కమ్యూనల్ ఆస్పెక్ట్స్ కెన్ రైజ్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాజీజం. హిట్లర్ ఏమన్నాడు? కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి నార్డిక్ ఆరియన్స్ మాత్రమే ఉండాలి అన్నాడు. మిగిలిన రిలీజియన్స్ని ఎంత డామినేట్ చేశారు చూడండి. మీరు చెప్పండి, ఇది కరెక్టా? అబ్సల్యూట్లీ రాంగ్ కదా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కమ్యూనలిజం. ఇంకా రిలీజియన్ ఇన్ పాలిటిక్స్ అని కూడా అనొచ్చు. సో ఎప్పుడైతే ఒక రిలీజియన్ ఇంకొక రిలీజియన్ని తక్కువగా చూస్తుందో, తన రిలీజియన్ మాత్రమే చాలా సుపీరియర్, గ్రేటెస్ట్ అని నమ్ముతుందో, ఇంకా స్ట్రాంగ్గా ఫామ్ అయిపోయి మిగిలిన రిలీజియస్కి అపోజిషన్ పార్టీ లాగా నిలబడుతుందో, ఇట్లాంటి సందర్భాల్లో మనకు కమ్యూనల్ పాలిటిక్స్ రైజ్ అవుతాయి. ఇట్లా ఈ స్ట్రాంగ్ బిలీఫ్ కాస్త స్టేట్ పవర్గా ఆరిజినేట్ అయిందనుకోండి. వెన్ స్టేట్ పవర్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ డామినేషన్ ఆఫ్ వన్ రిలీజియస్ గ్రూప్ ఓవర్ ద రెస్ట్. మనకు పవర్ షేరింగ్లో శ్రీలంక చూసాం కదా, మెజారిటేరియనిజం అన్నాం. సిన్హలీస్ తమిళియన్స్ని తక్కువగా చేసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు. దాని రిజల్ట్ ఏమైంది? సివిల్ వారే కదా. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని కమ్యూనల్ పాలిటిక్స్ అంటున్నాం. ఓకే, సో కమ్యూనల్ పాలిటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ religion is the principal basis of social community. In its extreme form, communalism leads to belief that people belonging to different religions cannot live as equal citizens within the one nation. They start to dominate the rest, which is very dangerous. But we are living in democracy, no? డెమోక్రసీ అంటేనే పవర్ షేరింగ్, ఇంకా అకామిడేషన్. మరి ఒకరిలో ఒకరు ఇంత డామినెంట్గా ఉంటే ఎలాగా? So, there are many voices inside every community. All these voices have a right to be heard.
ఇంత సింపుల్ ఈ పాయింట్స్ రాసినా కూడా మనకు 5 మార్క్స్ వస్తాయి. హియర్ వీ హ్యావ్ ఎ షార్ట్ ఆన్సర్. వాట్ ఈస్ అన్ అగ్లీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనల్ పాలిటిక్స్ అంటాడు. అంటే కమ్యూనల్ వైలెన్స్, రయోట్స్, మసాకర్. జలియన్ వాలాబాగ్ మసాకర్ కూడా దీనికి ఎగ్జాంపులే. ఇంకా ఏంటి, డైరెక్ట్ యాక్షన్ డే, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు హిందూ ముస్లిం అని సో మెనీ పీపుల్ హ్యాడ్ డైడ్ నో, ఇట్లాంటివి కూడా ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఇంకొక 5 మార్క్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. కమ్యూనలిజం క్రియేట్స్ మేజర్ ఛాలెంజెస్ టు డెమోక్రసీ ఇన్ అవర్ కంట్రీ. హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ అని. దాని ఆన్సర్ ఏంటో చూద్దామా? దీనికి ఆన్సరే సెక్యులర్ స్టేట్. మనకు 1946 కాన్స్టిట్యూంట్ కమిటీ ఏర్పడ్డప్పుడే మన దేశంలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్కి చాలా బాగా తెలుసు. దే నో ద కమ్యూనలిజం ఈజ్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు అవర్ కంట్రీ. సో దట్ దే చూస్ ద మోడల్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. దిస్ ప్రొవైడ్స్ ఎ లాట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా. సో సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు ఏం ఆస్పెక్ట్స్ ఉంటాయో చూడాలి. అది మనకు 5 మార్క్. ఓకే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. దెర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్. అంటే బుద్ధిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అని ప్రత్యేకమైన రిలీజియన్ అంటూ ఉండదు. విచ్ మీన్స్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్ ఏ స్పెషల్ స్టేటస్ టు ఎనీ రిలీజియన్. అంటే ఇట్ గివ్స్ ప్రయారిటీ టు ఆల్ రిలీజియన్స్. కాకపోతే అఫీషియల్ రిలీజియన్ అంటూ ఉండదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రొవిజన్. ఆల్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ కెన్ ఫాలో ద ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్. ఎట్ ద సేమ్ టైమ్ దే కెన్ నాట్ ఫాలో ఆఫ్ ద రిలీజియన్ ఆల్సో. ఒక రిలీజియన్ని ఫాలో అవ్వాలి అనే కంపల్షన్ అయితే మన ఇండియాలో ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చిన రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. రిలీజియన్ పేరుతో ఎటువంటి డిస్క్రిమినేషన్కి పాల్పడ్డా కూడా అది అఫెన్స్ అన్నట్టు. ఇట్లాంటి ఏమన్నా డిస్క్రిమినేషన్స్ తెలిస్తే డెఫినెట్గా స్టేట్ ఇంటర్వ్యూన్ అవుతుంది. రిలీజియస్ సంబంధించిన విషయాలైనా సరే, ఎవరికైనా ఇంజస్టిస్ జరుగుతుంది అంటే గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. దాన్నే కాన్స్టిట్యూషన్ అలౌస్ ద స్టేట్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ విత్ ఇన్ ద రిలీజియస్ కమ్యూనిటీ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో బై ఫాలోయింగ్ ఆల్ దీస్ మెజర్మెంట్స్, ఇండియా ఈజ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ యూనిటీ ఫ్రమ్ కమ్యూనల్ పాలిటిక్స్. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనల్ ప్రిజుడైజెస్ అండ్ ప్రాపగండా నీడెడ్ టు బి కౌంటర్డ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో మన రియల్ లైఫ్లో కూడా రిలీజియన్కి సంబంధించినటువంటి బుల్లియింగ్ సరదాగా ఉండకూడదన్నమాట. ఓకే, ఇంత దూరం వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు వీడియో బాగా నచ్చినట్టే కదా. ఒక లైక్ చేయండి. మీతో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ రాసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్ విల్ బీ ఎంకరేజింగ్ ఫర్ మీ ఆల్సో. Okay, let's continue. So we tried to understand two aspects which are causing social divisions. ఒకటేమో కంప్లీట్ పాజిటివ్ ఆస్పెక్ట్, జెండర్. రెండవది లార్జ్లీ నెగటివ్ ఆస్పెక్ట్, కమ్యూనలిజం. పాజిటివ్ ఆస్పెక్ట్ ఎందుకంటున్నామంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ పాలిటిక్స్ వీ కెన్ ఎరేజ్ ద జెండర్ ఇన్ఈక్వాలిటీస్. ఇంత మోడర్నైజేషన్ మనం ఇన్ఈక్వాలిటీ పర్సంటేజ్ అనేది తగ్గిందని చెప్పాలి కదా మేల్ ఫీమేల్ మధ్యలో. ఎవ్రీ ఫ్యామిలీ వీ కెన్ విట్నెస్ దట్. ఇంకా ఉంది ప్రాబ్లం, లేదని అన్నాం, కానీ చాలా వరకు విమెన్ ఎంపవర్మెంట్ అయితే గమనించవచ్చు. కమ్యూనలిజం అనేది మాత్రం చాలా డేంజరస్. ఇట్ నాట్ ఓన్లీ ఎ థ్రెట్ టు సమ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ అ వెరీ థ్రెటన్ టు ద వెరీ ఐడియా ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్. అసలు దేశానికే చాలా ప్రమాదం ఈ కమ్యూనల్ ఆస్పెక్ట్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం, అదే క్యాస్ట్. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, క్యాస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ హ్యాస్ బోత్ ఆస్పెక్ట్స్, పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. అది ఎలాగో అర్థం చేసుకోవాలి. సో క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి మన ఇండియాకి ఒక స్పెషల్ కేస్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది వెల్ రూటెడ్ స్ట్రక్చర్. ప్రతి రిలీజియన్లో కూడా సో మెనీ డివిజన్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం.
వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అన్నప్పుడు ఆక్యుపేషన్స్, vernacular system, hereditary occupational division was sanctioned by rituals. సో ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఏదైతే వర్క్ చేస్తూ వచ్చారో అదే వర్క్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతా రావడం. ఫార్మర్స్ చిల్డ్రన్ బీయింగ్ ఏ ఫార్మర్, కార్పెంటర్ కొడుకు కార్పెంటర్ అవ్వడం, ఇట్లాగా ఆక్యుపేషనల్ హెరిడిటరీ ఏదైతే ఉందో దాన్నే మనం క్యాస్ట్ అంటున్నాం. సో క్యాస్ట్ అనే వాడికి డెఫినేషన్గా ఇది రాయొచ్చు. Hereditary occupational division was sanctioned by rituals is called caste. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే దే కెన్ కంటిన్యూ విత్ ద సిమిలర్ ఆక్యుపేషన్ అండ్ మ్యారీడ్ విత్ ఇన్ ద క్యాస్ట్ గ్రూప్స్. అఫ్ కోర్స్ ద అదర్ గ్రూప్స్ మైట్ నాట్ లైక్ టు ఈట్ టుగెదర్ అండ్ మింగిల్ విత్ అదర్ క్యాస్ట్ గ్రూప్స్. అంటే ఇక్కడ ఇట్ ఈస్ లైక్ అ కంప్లీట్ ఎక్స్క్లూజన్, నో, దట్ విచ్ కాజెస్ టు డిస్క్రిమినేషన్. ఇది ఇలాగే కంటిన్యూ అయినప్పుడు చాలా దారుణమైన ఇన్హ్యూమన్ ప్రాక్టీస్కి కాజ్ అవుతుంది, అదే అన్టచబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు బ్రేక్ డౌన్ ద క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్? బ్రేక్ డౌన్ ద క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్. ఇది 5 మార్క్ కానీ 3 మార్క్ కానీ అడిగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్, ద రోల్ ఆఫ్ సోషల్ రిఫార్మర్స్. ఇవే పేర్లను మీరు ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్లో కూడా ప్రింట్ అండ్ పూర్ అనే సైడ్ హెడ్డింగ్ కింద నేర్చుకున్నారు. ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. జ్యోతిబా పూలే, గాంధీజీ, బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, దే అడ్వకేటెడ్ అండ్ వర్క్ టు ఎస్టాబ్లిష్ ఏ సొసైటీ ఇన్ విచ్ caste inequalities are absent. So due to the efforts of social reformers, caste inequalities have got reduced. First point. Next, second point, socio-economic development, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, అర్బనైజేషన్ కావచ్చు, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గుతూ వచ్చినాయి అన్నమాట. ఇంకా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, డ్యూ టు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, వీ కెన్ సీ ఎ లార్జ్ స్కేల్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. దీనివల్ల లిటరసీ లెవెల్స్ ఇంప్రూవ్ అయినాయి. ఆటోమేటికలీ లిటరసీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి జాబ్ ఆపర్చునిటీస్ పెరిగి మైగ్రేట్ అయినప్పుడు, విలేజెస్ నుంచి టౌన్స్కి, టౌన్స్ నుంచి సిటీస్కి మైగ్రేట్ అయినప్పుడు క్యాస్ట్ ప్రాబ్లం అనేది ఎవరెవరి గురించి ఆలోచించరు. సో క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి చాలా తగ్గుతూ వచ్చాయి. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, ఆక్యుపేషనల్ మొబిలిటీ. ఓల్డెన్ డేస్లో లాగా ఇప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళు అదే వర్క్ చేయాలి అనే ఫిలాసఫీ లేదు ఇప్పుడు. మనకు ప్రజెంట్ డే సొసైటీలో మనం చూస్తూ ఉంటే ఒక ఫార్మర్ సన్ కలెక్టర్ గాను, డాక్టర్ గాను, ఇంజనీరింగ్ చేస్తున్నారు. డైవర్సిఫైడ్ ఆక్యుపేషన్స్లో మూవ్ ఆన్ అవుతా ఉన్నారు. చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్ ఎన్నో చూస్తున్నాం ఎవ్రీడే. దీన్నే ఆక్యుపేషనల్ మొబిలిటీ అంటున్నాం. ఇంకా మనకు జమీందారీ సిస్టమ్, ల్యాండ్ లార్డిజమ్స్ ఉండేటివి. ఇప్పుడు ఉన్నాయి, అవంతా సమస్య లేదు. సో ఎప్పుడైతే జాగ్రఫీలో చదువుకున్నాం కదా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, కలెక్టివైజేషన్ అని, అట్లాగా ఎప్పుడైతే జమీందారీ సిస్టమ్ అబాలిష్ చేయబడ్డదో, ఈ ఏవైతే పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ క్యాస్ట్ హైరార్కీ అనేది తగ్గుతూ వచ్చింది. మోర్ ఓవర్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిటెడ్ ఎనీ సార్ట్ ఆఫ్ caste based discrimination. The strongest constitution has laid foundation policies to reverse the injustice of the caste system. Clear that? ఈ 5 పాయింట్స్ మెన్షన్ చేస్తే మనకు 5 మార్క్స్ వస్తాయి. 3 మార్క్స్ అడిగినా నష్టమేం లేదు. ఈ 4 పాయింట్స్ని రాయండి నీట్గా. ఓకే, ఇక్కడ ఈ న్యూ వర్డ్స్ ఉన్నాయి కదా, అర్బనైజేషన్, ఆక్యుపేషనల్ మొబిలిటీ, క్యాస్ట్ హైరార్కీ, వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ పాయింట్ వైజ్ చదవడం డిఫికల్టీ అనుకుంటే ఈ వర్డ్ మీనింగ్స్ చదివి వాటిని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసినా కూడా మనకు 3 to 4 మార్క్ క్వశ్చన్ అయితే 3 మార్క్స్ వస్తాయి. క్లియర్? నెక్స్ట్ టాపిక్ ఈస్ క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్. సో ఏదైతే రిలీజియన్ ఇన్ పాలిటిక్స్ని కమ్యూనలిజం అని ఎలా అన్నామో, క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ని క్యాస్టిజం అంటున్నాం. సో ఇది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు రిలీజియన్ ఈజ్ ద బేస్ ఫర్ ఎంటైర్ సొసైటీ అంటే కమ్యూనలిజం. సేమ్ థింగ్ వేర్ క్యాస్ట్ ఈజ్ ద సోల్ బేసిస్ ఆఫ్ సోషల్ కమ్యూనిటీ అంటే క్యాస్టిజం.
రెండు రాంగ్ ఒపీనియన్సే. సొసైటీకి ఏ ఒక్క బిలీఫో ఉండదు. ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చదు. మీకు నచ్చింది ఇంకొకడికి నచ్చదు. ఎవడి అభిప్రాయాలు ఆడివి. కదా! నీ కళ ఇంకొకడికి నచ్చదు. వాడి కళ నీకు నచ్చదు. అందుకే కళలు కళ్ళగానే ఉండిపోతాయి. మన కళ మనమే కనాలి. ఎవరు చెప్పారు? మహేష్ బాబు. సో, అట్లాగనమాట. సో, సొసైటీకి ఏ రిలీజియను బేస్ కాదు. ఏ ఒక్క క్యాస్ట్ కూడా బేస్ కాదు. ఇట్లాంటి బిలీఫ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నెగెటివ్ ఫ్యాక్టర్స్‌కే దారితీస్తుంది. సో, ఇలాంటప్పుడు మనం క్యాస్ట్‌లో ఉన్న నెగెటివ్ ఫ్యాక్టర్స్‌ని, ఈ క్యాస్ట్ పాలిటిక్స్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తది అని చెప్పడానికి మనకు చాలా బుల్లెట్ పాయింట్స్ ఇచ్చాడు. ఈ బుల్లెట్ పాయింట్స్ అన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ లైన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఫస్ట్ పాయింట్ ఒకసారి చెక్ చేసుకోండి. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో భాగంగా క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఈ క్యాండిడేట్ సెలక్షన్ అనేది క్యాస్ట్‌ని బేస్ చేసుకొని ఆ ఎలక్టోరేట్ నియోజకవర్గం అంటాం కదా! ఆ కాన్స్టిట్యుయెన్సీ ఆ ఎలక్టోరేట్‌లో ఉండే క్యాస్ట్ కాంపోజిషన్‌ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం మనం చూస్తానే ఉంటాం. అది క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ నెగెటివ్ యాస్పెక్ట్ అనమాట. ఇంకా దే కెన్ మేక్ అపీల్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ సెంటిమెంట్. అరే మనోడే కదరా మనోడికి మనం ఓటేయకపోతే ఎట్లా ఇట్లాంటివన్నమాట. ఆస్కింగ్ ఫర్ ద ఫేవరిజం అండ్ ప్రమోటింగ్ క్యాస్ట్ సెంటిమెంట్స్. యాక్చువల్లీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ద బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రటిక్ కంట్రీ. వన్ ఓట్ వన్ వాల్యూ అన్నట్టు. కానీ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారు? వన్ ఓట్ వన్ వాల్యూ. అరే ఒక్క ఓటు విలువ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు మనకి ఇంపార్టెంటే. మన కులపోడికే పడాలి. ఒక న్యూ కాన్షియస్నెస్ని బిల్డ్ చేస్తున్నాడు జనాల మధ్యలో. నెక్స్ట్, ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ కానీ పాలిటిక్స్ కానీ ఇంత క్యాస్ట్తో బాండ్ అయిపోతాయో ఆటోమేటికలీ ఆ కామన్ పీపుల్కి ఏమనిపిస్తుంది? ఇక్కడ పాలిటిక్స్ కాదు, ఇదంతా క్యాస్ట్ మెలోడ్రామా లాగా ఉంటుంది. ఇంప్రెషన్, ఇట్ గివ్స్ ఏ గ్రేట్ ఇంప్రెషన్ దాట్ పాలిటిక్స్ ఆర్ నథింగ్ బట్ క్యాస్ట్. No parliamentary constituency has got a clear majority with one single caste. But still, these political parties and the politics give priority to their own community. Majority basis తో జరుగుతుంది కదా, అట్లీస్ట్ వాళ్ళ కమ్యూనిటీ వర్డ్స్ అన్నీ ఆ ఎక్స్ పార్టీకి పడాలి అన్నట్లుగా మోటివేట్ చేస్తారనమాట. దే సీ క్యాస్ట్ యాజ్ ద ఓట్ బ్యాంక్ ఆఫ్ ద పర్టికులర్ పార్టీ. ఈ ఇమేజ్ కూడా మనకు బిట్కి ఇంపార్టెంట్ అనమాట. సో సీయింగ్ పాలిటిక్స్, అబ్జర్వింగ్ క్యాస్ట్ యాజ్ ఓట్ బ్యాంక్. ఈ సెన్స్ వచ్చే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకే. సో ఈ బిలీఫ్ స్ట్రాంగ్ అయినప్పుడు ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని డామినేట్ చేస్తే అసలు ఆ వీకర్ క్యాస్ట్ గ్రూప్స్లో క్యాండిడేట్సే ముందుకు రారు. అది డెమోక్రసీ పర్సెప్షన్కే ఒక థ్రెట్ కదా. ఇంకా చెప్పాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫ్రీక్వెంట్‌గా వాళ్ళ మారిపోతూ ఉంటారు. ఇది కూడా ఈ పొలిటికల్ ప్రిఫరెన్సెస్‌ని బట్టే జరుగుతూ ఉంటుంది. సో ఇలా బ్రీఫ్‌గా రాసినా కూడా సరిపోతుంది. ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6 బుల్లెట్ పాయింట్స్ ఇచ్చాడు. వీటిల్లో నుంచి మనం బ్రీఫ్ పాయింట్స్ మెన్షన్ చేసిన 5 మార్క్స్ వస్తాయి. పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్. క్యాస్ట్ రిడెన్ పాలిటిక్స్ అనమాట. అంటే క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేని పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ చెప్పుకున్నా క్యాస్టిజం అంటే నెగటివ్ ఫ్యాక్టర్. క్యాస్ట్ దట్ గెట్ పొలిటిసైజ్డ్ అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. పాలిటిక్స్ వల్ల క్యాస్ట్లో వచ్చిన రీఫార్మ్స్ ఏంటి అనేది. సో మోడర్న్ వరల్డ్లో మనం ఓసీ, బీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఎస్సీ, ఎస్టీ ఇలా మాట్లాడుతున్నాం. వర్నాకులర్ బేసిస్ తోటి క్యాస్ట్ని పిలవట్లేదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈచ్ క్యాస్ట్ గ్రూప్ ట్రైస్ టు బికమ్ బిగ్గర్ by incorporating within its neighboring caste. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అంటున్నాం. దాంట్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఓబీసీ అనేస్తున్నాం, ఓసీ అంటున్నాం, అంతేగాని బ్రాహ్మణ లేకపోతే ఇంకో XYZ అని మనం మాట్లాడట్లేదు. సో ఈచ్ క్యాస్ట్ గ్రూప్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రైజ్ దేర్ వాయిస్. దే నీడ్ టు టేక్ పార్ట్ ఇన్ టు డైలాగ్ అండ్ నెగోసియేషన్. దీనికోసం కలీషన్స్గా ఏర్పడతా ఉన్నాయి. ఇంకా బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్
అనే న్యూ నేమ్స్ మనం ఇస్తున్నాం. ఆ పర్టిక్యులర్ వర్నాక్యులర్ బేస్డ్ తోటి మాట్లాడట్లేదు. రిజర్వేషన్స్ పేరుతోటి హెల్ప్ చేస్తున్నాం. దళిత్స్, ఓబీసీ క్యాస్ట్ గెయిన్ బెటర్ యాక్సెస్ టు డెసిషన్ మేకింగ్. Moreover, non-political organizations, they were demanding and agitating for end of discrimination against particular caste. And they are also fighting for more dignity and more access to resources and opportunities for the minority classes. ఇదన్నమాట సంగతి. ఇక్కడ మనందరం ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం క్యాస్ట్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ అని. దే ఎవ్రీ ఐడెంటిటీ ఈజ్ సో ఇంపార్టెంట్. వీఆర్ నాట్ సపోజ్ టు డిస్క్రిమినేట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై. రైట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే డెమోక్రసీ అంటేనే మనం చెప్పుకున్నాం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అకామిడేషన్, రెస్పెక్ట్, ఎన్హాన్సెస్ ఈక్వాలిటీ కదా. సో మన కాన్సన్ట్రేషన్ ఈ నెగటివ్ ఆస్పెక్ట్స్ పైన తగ్గించి ప్రెస్సింగ్ ఇష్యూస్ అయినటువంటి పావర్టీ, డెవలప్మెంట్, కరప్షన్ వీటి మీద ఫోకస్ చేస్తే యూనిటీ, ఇంటిగ్రిటీ పెరుగుతాయి. సో ఇదన్నమాట జెండర్, క్యాస్ట్ అండ్ రిలీజియన్ అనే టాపిక్. సో ఇంత దూరం ట్రావెల్ చేసిన మీ అందరికీ ఎ బిగ్ థ్యాంక్స్. మీకు లెసన్ బాగా అర్థమైంది అనుకుంటే ఒక చిన్న కామెంట్ పెట్టండి. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ ఎక్స్ప్లెనేషన్? ఇఫ్ ఇట్ ఈస్ రియలీ యూస్ఫుల్, కెన్ యూ ప్లీజ్ share, like and subscribe my channel. Thank you all.